గత ప్రభుత్వ హయాంలో జరిగిన అంగళ్ళు ఘటనలో కేసు ఎత్తేయడంపై అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని సీఎం చంద్రబాబు టీడీపీ నాయకులపై ఉన్న కేసులు ఎత్తేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు. అంగళ్లు ఘటన కేసులో రాష్ట్ర ప్రభుత్వ తీరును మాజీ మంత్రి తప్పుపట్టారు. నాడు అంగళ్లలో చంద్రబాబు స్వయంగా టీడీపీ శ్రేణులతో దాడి చేయిస్తే హత్యాయత్నం కింద కేసులు నమోదు చేశారని అంబటి అన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అధికారాన్ని అడ్డం పెట్టుకుని పోలీస్ దర్యాప్తు ఎదుర్కోకుండా, కోర్టుల్లో నిజాయితీ నిరూపించుకోకుండా తనతో పాటు టీడీపీకి చెందిన 20 మంది నాయకులపై ఉన్న తీవ్రమైన కేసుల్ని చంద్రబాబు మాఫీ చేసుకుంటున్నారని అంబటి రాంబాబు ఆక్షేపించారు. ఈ కేసులో ఫిర్యాదుదారుడు ఉమాపతి విచారణకు సహకరించడం లేదని నోటీసు ఇచ్చిన పోలీసులు విచారణలో ఉండగానే కేసు ఎత్తేయడం దారుణమని ఆయన అన్నారు. జగన్ వైసీపీ నాయకులపై కొత్త కేసులు పెడుతూ చంద్రబాబు టీడీపీ నాయకులపై ఉన్న కేసులు ఎత్తేస్తున్నారని అంబటి రాంబాబు విమర్శించారు. ఒకసారి కేసు రిజిస్టర్ అయిన తర్వాత అది కోర్టుకు వెళ్ళకోకుండానే దాన్ని పోలీసులు ఇన్వెస్టిగేషన్లోనే క్లోజ్ చేయాలనే ప్రయత్నం చేయటం అనేది అధికారంలో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేసుకుంటున్నారు. జగన్ హయాంలో ఇసుక ధరలు పెంచారని, ఉచిత ఇసుక ఇస్తామని చెప్పారని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం జగన్ హయాం కంటే అధిక ధరలకు ఇసుక అమ్ముకుంటున్నారని అంబటి అన్నారు.